గాలి సద్దుగా వీచుతోంది. ఆకాశం గోధుమ రంగులో ముడుచుకుంది. రామాపురం అనే చిన్న గ్రామం పొలాలు ఎండిపోయి మౌనంగా ఉన్నాయి. అక్కడే ఒక రైతు తన కళ్ల ముందే ఆశలు చనిపోతున్నాయి. ఆ రైతు రఘు తండ్రి, భూమిని ప్రాణంగా ప్రేమించిన మనిషి. కాని ఆ భూమి ఆయనను మోసం చేసింది. మొదట్లో గ్రామం పచ్చగా ఉండేది. వెలుగుతో నీటితో నిండిన నేలలో పిల్లలు ఆడేవారు. రఘు తండ్రి పొలంలో బంగారు ధాన్యం మెరిసేది. వర్షం సరిగ్గా వచ్చేది, బోర్లు నీటితో నిండేవి. అది జీవంతో నిండిన సమయం. ఒకరోజు ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చారు. ఇక్కడొక పెద్ద డేటా సెంటర్ వేస్తున్నాం అన్నారు. గ్రామస్తులు మొదట ఆనందపడ్డారు. ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కాని ఎవరూ ఆ భవిష్యత్తు ప్రమాదం ఊహించలేదు. ఆ సెంటర్ భూమి ప్రాణం తీస్తుందని ఎవరికీ తెలియదు. డేటా సెంటర్ నిర్మాణం మొదలైంది. భూమి పెద్దగా తవ్వబడింది. చెట్లు నరికివేశారు. భారీ జనరేటర్లు, యంత్రాలు, కూలింగ్ సిస్టమ్స్ తెచ్చారు. వాటికి కావలసిన నీటి పరిమాణం ఊహకు మించి ప్రతిరోజూ వేల లీటర్ల నీరు వినియోగమవుతోంది. అదే నీరు ముందు రైతుల బోర్లలో ఉండేది. ఇప్పుడు ఆ నీటిని సెంటర్ చల్లగా ఉంచేందుకు ఉపయోగిస్తున్నారు. రోజుకో బోరు ఎండిపోతుంది, నేల చిట్లిపోతుంది. గ్రామం మొత్తం కరువు దెబ్బతింటోంది. పచ్చని పొలాలు ఇప్పుడు మట్టి మైదానాలయ్యాయి. రఘు పొలం పక్కనే ఆ సెంటర్ ఉంది. వెలుగులు మెరుస్తున్నాయే గాని నీడ మాత్రం చల్లదనం ఇవ్వట్లేదు. రాత్రిళ్ళు ఆయన సెంటర్ నుంచి వచ్చే మోటార్ శబ్దం వింటాడు. ఆ శబ్దంలో తన తండ్రి పంటలు రాలిపోతున్నట్టు అనిపిస్తుంది. తల్లి మౌనంగా కూర్చుని ఆ మబ్బులను చూస్తుంది. పంటలు ఎండిపోయాయి. మట్టి కఠినంగా మారింది. విత్తనాలు మొలకెత్తక ముందే చనిపోయాయి. తల్లి నీళ్లు తెచ్చే బిందెలు ఖాళీ అయ్యాయి. రఘు బోరు తెరిచినా ఒక్క చుక్క రాలేదు. ఆ క్షణంలో ఆయన భూమి తల్లి బాధను అనుభవించాడు. డేటా సెంటర్ మాత్రం ఇంకా విస్తరిస్తూనే ఉంది. గ్రామం మొత్తం దాని చుట్టూ పొడిగా మారిపోయింది. వెలుగులున్నా జీవం లేదు. చల్లదనమున్నా చైతన్యం లేదు. గాలి నిశ్శబ్దంగా వీస్తోంది. పొలాలపై మబ్బులు నిలిచాయి. రఘు తండ్రి తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పుగా తెచ్చిన డబ్బు అంతా ఆ భూమి మీద పెట్టాడు. తనకు వచ్చే నష్టం భరించలేక రఘు తండ్రి ఆత్మహత్య చేసుకుని మట్టి లోతుల్లో కలలతో కలిసిపోయాడు. ఆయన చేసిన చివరి ఆశ ఈ భూమి మన బతుకు అన్నమాట. అది రఘు తల్లికి బలంగా మిగిలింది. ఇప్పుడు ఆ మాటే కుటుంబం గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. రఘు ఇంటి వెలుపల చిన్న వాకిట్లో మట్టి వాసన తడిగా ఉంది. తల్లి పాత బుట్టలో నానిన విత్తనాలు ఆరుస్తోంది. ఆమె చూపు పొలాల వైపు. గుండె నిండా తండ్రి జ్ఞాపకం. రఘు మాత్రం మౌనంగా బాధతో కూర్చున్నాడు. వర్షం రాక భూమి చిట్లిపోతోంది. ఆశలు ఎండిపోతున్నాయి. కొత్తగా వచ్చిన డేటా సెంటర్ నీటిని తినేసింది. గ్రామ బోర్లు ఎండిపోయాయి. నేల చల్లగా కాకుండా వేడిగా ఉంది. రఘు పొలం కూడా నాశనం దిశలో నడుస్తోంది. కష్టపడి వేసిన పంట చనిపోయింది. ఆర్థికంగా పరిస్థితి కుదేలయింది. అప్పులు పెరిగాయి. పంటరాని రోజులు భయపెడుతున్నాయి. రఘు రాత్రిళ్ళు తల్లి ముఖం చూస్తూ ఏడుస్తున్నాడు. నాన్న ఉంటే ఎలా ఉండేది అని మనసులో అడుగుతాడు. తల్లి మౌనంగా కూర్చుని దేవుడిని చూస్తోంది. ఒకరోజు గ్రామంలోని స్నేహితులు రఘు దగ్గరకు వచ్చారు. రఘు, నీ భూమి అమ్మేస్తే మంచిది అన్నారు. ఇంత ఎండిపోయిన నేలతో నువ్వు ఏం చేస్తావు అని అడిగారు. ఆ మాటలు రఘు మనసులో బాణాల్లా గుచ్చాయి. కాని తల్లి వినిపించుకోకపోయినా హృదయం గట్టిగా కొట్టుకుంది. తల్లి నిశ్శబ్దంగా విన్నాక అన్నది, ఈ భూమి నీ తండ్రి చివరి బహుమతి రఘు. అది అమ్మమంటే ఆయన ఆత్మను అమ్మినట్టే. రఘు కళ్లల్లో కన్నీరు తడుస్తోంది. ఆ మాటలలో తండ్రి శ్వాస ఉంది. ఆ రాత్రి రఘు ఆకాశం వైపు చూశాడు. నాన్న, నేను ఈ భూమిని అమ్మను. నీ కలలుతో నేల తిరిగి పచ్చగా మారాలి అన్న మాటతో గుండె లోపల అగ్నిజ్వాల వెలిగింది. ఆ రోజు నుండి ఆయన యుద్ధం మొదలైంది. మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించక ముందే పొలంలోకి వెళ్ళాడు. తన చేతులతో మట్టి తిప్పాడు. చెమటతో నేల తడిచాడు. తల్లి మెల్లగా వచ్చి నీళ్లు తీసుకువచ్చింది. ఆమె ముఖంలో ఆందోళన, కాని కళ్లల్లో ఆశ. రఘు, దేవుడు నీతో ఉన్నాడు అని పలికింది. రోజులు గడిచాయి. నేల ఇంకా ఎండగా ఉంది. వర్షం రాకుండా మేఘాలు పక్కకు వెళ్ళిపోతున్నాయి. రఘు కష్టాలు పెరిగినా ధైర్యం తగ్గలేదు. ప్రతి వైఫల్యం ఆయనలో కొత్త దీక్ష నింపింది. తండ్రి మాటలతోనే ఆయన బ్రతుకుతున్నాడు. అప్పటి వరకు చదువు ఆపిన రఘు టెక్నాలజీ వైపు తిరిగాడు. తన పాత ఫోన్లో
వ్యవసాయ వీడియోలు చూశాడు. నీటి సంరక్షణ పద్ధతులు, రెయిన్ హార్వెస్టింగ్ నేర్చుకున్నాడు. నేను నీటిని సృష్టిస్తా అన్నాడు గట్టిగా. తల్లి ఆశ్చర్యంతో ఆయనను చూస్తూ నిలిచింది. నీటిని సృష్టిస్తావా అని తల్లి అడిగింది. అవునమ్మా, నేలలో నిలుపుతా నీటిని అన్నాడు. ఆ మాటలు గాలిలో పడి పచ్చని ఆశలా మారాయి. రఘు తన పొలంలో పెద్ద సరస్సు త్రవ్వాలని నిర్ణయించాడు. తల్లి నిశ్శబ్దంగా ఆశీర్వదించింది. తన వద్ద ఉన్న డబ్బు అంతా పెట్టాడు. పనికోసం గ్రామంలోని యువకులను తీసుకున్నాడు. మట్టి తిప్పిన ప్రతి క్షణం ఆయనకు తండ్రి గుర్తొచ్చాడు. వెలుతురు లేకున్నా ఆయన కదలిక ఆగలేదు. సూర్యుడు అస్తమించినా ఆయన కల వెలిగింది. వారాలు గడిచాయి, నెలలు దాటాయి. తల్లి ప్రతిరోజు ఆహారం తీసుకువచ్చి పక్కన కూర్చునేది. నువ్వు గెలుస్తావు బిడ్డా అని ఆశతో పలికేది. రఘు చేతుల్లో బలం తగ్గినా మనసులో నమ్మకం పెరిగింది. చివరికి సరస్సు రూపం దాల్చింది. మొదటి వర్షం వచ్చినప్పుడు మట్టిలో మిరమిట్లు కుట్టాయి. నీరు సరస్సులో చేరి పచ్చగా మెరుస్తోంది. రఘుముఖంలో కన్నీటి చుక్క మెరిసింది. తల్లి చేతులు ఆకాశం వైపు లేవాయి. నీ తండ్రి చూసుంటే గర్వపడేవాడు బిడ్డా అని అంది. ఆ నీటితో రఘు కొత్త పంటలు నాటాడు. మొదట కూరగాయలు, తర్వాత పూలు. డ్రిప్ సిస్టంతో ప్రతి చుక్కను ఆదా చేశాడు. కొద్ది రోజుల్లో పొలం పచ్చగా మారింది. గ్రామమంతా రఘు పొలం చూడటానికి వచ్చింది. ఇప్పుడు డేటా సెంటర్ నీటిని తీసుకున్నా రఘు వద్ద నిల్వ ఉంది. అతని సరస్సు చుట్టూ జీవం తిరిగి వచ్చింది. పక్షులు, చెట్లు, జంతువులు తిరిగి వచ్చాయి. తల్లి కళ్లలో ఆనందం తిరిగి పుట్టింది. ఆ భూమి మళ్లీ నవ్వింది. పంటలు పుష్కలంగా పండటంతో ఆయన మార్కెట్టుకు వెళ్ళాడు. మధ్యవర్తులు తక్కువ ధరలు చెబుతుంటే ఆయన నవ్వాడు. నేను నా పంటలు ఇంటర్నెట్లో అమ్ముతా అన్నాడు ధైర్యంగా. ఈ-కామర్స్ వెబ్సైట్లో తన ఉత్పత్తులు అప్లోడ్ చేశాడు. చాలా త్వరగా ఆర్డర్లు రావటం మొదలయ్యింది. గ్రామంలోని యువకులు ఆయనను చూసి ప్రేరణ పొందారు. రఘు అన్నయ్యలాగే మనము నేలను గెలుచుకుందాం అన్నారు. ఆయన వారికి సాంకేతిక పద్ధతులు నేర్పాడు. పట్టుదల ఉంటే భూమి కూడా మనతో ఉంటుంది అని చెప్పారు. గ్రామం మళ్లీ పచ్చగా మారింది. రఘు ఇప్పుడు విజయవంతమైన రైతు. తన పంటలను దేశవ్యాప్తంగా అమ్ముతున్నాడు. తల్లి గర్వంగా ఆయనను చూస్తోంది. భూమి ఇప్పుడు ఆయనకు మిత్రురాలయ్యింది. తండ్రి కల నెరవేరింది. రఘు ఇప్పుడు నీటిని పంచుకుంటున్నాడు. తన సరస్సు ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతోంది. గ్రామం మొత్తం ఆయన కృషితో బతుకుతోంది. నీరు మన భవిష్యత్తు అని ఆయన చెబుతున్నాడు. ఆ మాటలు ప్రతి మనసులో నాటుకుపోతున్నాయి. ఇప్పుడు ఆయన తన భూమిపై కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతులు, స్మార్ట్ సిస్టంలు, యాప్ మానిటరింగ్. ప్రతి అడుగు విజ్ఞానం, ప్రతి చుక్క జీవం. తన కథ దేశవ్యాప్తంగా పంచబడింది. డిజిటల్ రైతు రఘు అని పేరొందాడు. ప్రతి ఉదయం సరస్సు దగ్గర కూర్చొని ఆయన తండ్రిని గుర్తు చేసుకుంటాడు. నీటిలో ప్రతిబింబమై కనిపించే తన గతం చూసి నవ్వుతాడు. తల్లి పక్కన కూర్చొని పూలు నాటుతాడు. అమ్మా, మన నేల మళ్లీ బతికింది అని చెబుతాడు. తల్లి కళ్లలో ఆనందం తడుస్తుంది. రఘు జీవితమిప్పుడు ఒక స్ఫూర్తి. తండ్రి మృతి మొదలైన బాధ విజయంతో ముగిసింది. భూమిని నమ్మితే అది మనల్ని వదలదు. నీటిని కాపాడితే జీవితం పచ్చగా ఉంటుంది. ఇది ఒక సాధారణ బాలుడి అసాధారణ గాథ. ఒక రైతు కుమారుడు భవిష్యత్తును తిరిగి రాసుకున్నాడు. తండ్రి కల, తల్లి ఆశ, నేల ప్రేమ, ఇవే ఆయన శక్తి. మట్టివాసనలో జీవం నింపిన మనిషి. ఇదే రఘు, నీటితో తిరిగి రాసిన జీవితం. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని అర్థం. మన సంకల్పమే మన శక్తి. దృఢమైన మనసు, కృషి, పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా గెలవగలము. సరైన దిశలో ఆలోచన చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే ఫలితం ఖాయం. స్వప్నం కేవలం కలలో కాకుండా దానిని సాధించే ప్రయత్నం చేసేటప్పుడు అది నిజమవుతుంది. అందుకే మనసు నమ్మితే, శరీరం కష్టపడి పనిచేస్తే అసాధ్యం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.